ఇంకా శారద కళ్ళు తెరిచిన వెంటనే ముందు గగన్కి ఇంకా భూమికి చెప్తా ఉంటుంది, శోభాచంద్రుని చంపింది ఇంకెవరో కాదు అపూర్వే అని చెప్పి, ఇంకా నా మీద అటాక్ చేసింది కూడా అపూర్వే అనుకుంటా అని చెప్పిన వెంటనే ఇంకా గన్ పరిగెట్టుకొని వెళ్తాడు, ఇంకా అపూర్వని వేసేద్దామని చెప్పి. ఇంకా ఎంత భూమి ట్రై చేసినా సరే, ఇంకా ఆపడానికి ట్రై చేసినా సరే ఆపకుండానే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా కారు వేసుకొని. ఇంకా భూమి వచ్చి అత్తయ్య ఇప్పుడు ఏం చేయాలి అంటే వాడికి నిజం తెలిసింది, ఇంక వాడిని ఆపలేమని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా నీదే బాధ్యత వాడికి ఏం జరగకుండా అని చెప్పి శారద అప్పగింతలు పెడతా ఉంటుంది. ఇంకా భూమికి అయితే మాత్రం ఇంకప్పుడే ఇంకా అక్కడికి వెళ్ళిపోతాడు ఇంకా గగన్ శోభచంద్ర వాళ్ళ ఇంటికి, శరచంద్ర వాళ్ళ ఇంటికి. ఇంక వెళ్ళి కారు ఇలా ఆపిన వెంటనే గన్ తీసుకొని లోపలికి వెళ్తాడు. అపూర్వ అని పిలుస్తూ ఉంటే ఇంకా అపూర్వ పరిగెట్టుకొచ్చి ఎందుకు రా నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్తా ఉంటుంది. నాకు నిజం తెలిసిపోయింది, నువ్వే కదా శోభాచంద్రని చెప్పింది అని చెప్పి. ఇంకా అపూర్వ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే లోపల నుంచి శరచంద్ర వచ్చి నువ్వు ఎందుకురా మా ఇంటికి వచ్చావని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటాడు. ఇంకొక నిజం తెలియాలా, నాకు నిజం తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి అంటే మీ శోభాచంద్ర చెప్పింది ఇంకెవరో కాదు అపూర్వే అని చెప్పి అన్న వెంటనే ఇంక శరత్చంద్ర కూడా తెగ షాక్ అయిపోతాడు. ఇదంతా పక్క నుంచి చూస్తున్న కేపీ వీళ్ళందరూ అలా నుంచొని ఇదంతా వింటారు ఏం జరుగుతుందా అని చెప్పి. ఇంకా శరత్చంద్ర అయితే నిజమా అని చెప్పి అంటూ ఉంటాడు. కావాలంటే అడుగు, నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు గగ్గన. ఏంటి అంటే కెమెరాని నేను చూశాను నిజం అంతా కూడాను, మా అమ్మ కూడా చూసింది, అందుకని మా అమ్మ మీద అటాక్ జరిగింది, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ అయ్యి బయటకు వచ్చిన వెంటనే ముందు చెప్పింది విషయం ఇదే, శోభాచంద్ర గారిని చంపింది ఈ అపూర్వే, కావాలని ప్లాన్ చేసి చంపేసింది మొత్తం అంతా కాల్ చేసి అని చెప్పిన వెంటనే ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర అయితే అపూర్వ కాసి. ఇది వీడంతా అబద్ధం చెప్తున్నాడు బావా, నేనేం చేయలేదని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది భయపడుతూనే. కేపీ మాత్రం తెగ ఆనందంతో లోపల నుంచి చూస్తూ ఉంటాడు ఇదంతా, అక్కడే నుంచి ఇదంతా.